హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి మొన్నటిదాకా. ఆ! అప్పుడు మరి ఈ పెద్ద మనిషి కొణిదెల నాగేంద్ర బాబు గారు బాత్రూమ్‌లో కూర్చొని ఏమన్నా డోర్‌లేసుకున్నారా ఏంది? నాకర్థం కాదు. ఆ! ఇప్పుడు ఈ అనసూయ విషయం రాంగానే లబోమని లగెత్తుకుంటూ వచ్చాడు ప్రెస్ ముందలకి. ఓ 4 పాయింట్లు చదువుకొని ఏదో పెద్ద గాంధీ తాత మాదిరిగా ఏసమేసుకొనొత్తే నిన్ను పెద్ద గాంధీ అనుకుంటారా ఏంది? ఆ! మొన్న అక్కడ జరిగింది గదా! జనసేన కార్యకర్తనంటగా మెడబట్టి పాపం తోసింది ఆ ప్రెగ్నెంట్ ఆమెని. అప్పుడు నువ్వొచ్చి స్పందించలేదేమి? ఆ! అప్పుడెందుకు స్పందించలేదు? మీ పార్టీయేగా. ఎమ్మెల్సీవేగా. నీకుందిగా. ఆ! అప్పుడెందుకు స్పందించలేదు? మళ్ళీ వచ్చే మొన్న అంతకుముందు అమరావతిలో మహిళల మీద దాడులు జరిగినియిగా. అప్పుడెందుకు స్పందించలేదు? ఎన్నో రేపులు జరిగినియిగా. ఎన్నో వ్యవహారాలు జరిగినియిగా. అప్పుడంతా నువ్వెందుకు స్పందించలేదు? ఇప్పుడు ఓయమ్మ గొడ్లేసుకోమన్నందుకు ఏదో స్వేచ్ఛనంతా ఆడవాళ్ళ స్వేచ్ఛనంతా హరించినట్టు, ఏదో దోచుకుంటున్నట్టు, ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు, నీ గంగ కూతురుని నువ్వు గంగ స్వేచ్ఛ ఇచ్చినట్టు ఊరి నాయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా అయ్యా నువ్వు. మామూలు పెద్ద మాటలు మాట్లాడట్లేదు. యాడిపోయినయ్యా నీలో ఈ పెద్ద మాటలు, ఈ ముదర మాటలు, ఈ ఆదర్శ భావాలు ఇన్ని రోజులు. ఇవాళ అనసూయననేసరికి లగెత్తుకుంటూ వచ్చావు నువ్వు. సరేలే ఆమె నీ షోలో ఎంతో కాలం యాంకర్‌గా చేసి డాన్స్‌లేత్తే ఏసింది. నువ్వు చూస్తే చూసినావు గానీ మాకు ఆ అభ్యంతరం ఏం లేదు. అంత మాత్రాన నువ్వు స్వేచ్ఛల గురించి నువ్వు ప్రసంగాలు ఏమొద్దయ్యా. నువ్వు మొన్న జరిగిన ఇన్సిడెంటు, అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లు, ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఇన్సిడెంట్లు అన్నిటి మీద స్పందించుంటే ఇవాళ నిన్ను అనాల్సొచ్చేది కాదు. ఇంకా ఆడోళ్ళు వరల్డ్ కప్ గెలిచినప్పుడు పొడిచిందేం లేదు. వాళ్ళని అభినందిస్తా. మొన్నెవరో మెడల్ సాధించినప్పుడు అభినందిస్తా చేసిందేం లేదు. ఆ ప్రగతి గారు మెడల్ సాధించినప్పుడు అభినందిస్తా పొడిచిందేం లేదు. అప్పుడేమి లేదు. ఏమి? అట్లాంటోటికి కూడా అభినందించొచ్చు కదా! అప్పుడు కూడా తెలుస్తది కదా జనాలకి. ఆడోళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఆడోళ్ళందరూ. మనం కూడా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని అప్పుడు చెప్పొచ్చు కదా మంచి. గుడ్లు కప్పుకున్నామంటేనే ఒకటి కప్పుకొని వచ్చి తుండు కప్పుకొని వచ్చి లగెత్తుకుంటూ వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు మీరు చెప్తున్నా నా వీడియో ఎవరన్నా జనసేన పార్టీ వాళ్ళు వింటుండండి. మీ నాయకుడికి చెప్పండి. ఈయన వల్ల పార్టీకి విపరీతమైన నష్టం జరుగుద్ది. దేని మీద స్పందించాలో తెలీదు. దేని మీద స్పందించకూడదో తెలీదు. ఎట్ట స్పందించాలో తెలీదు. అబ్బే అసలు అర్హతున్నంత పర్సన్ అయితే కాదండి నా ఉద్దేశంలో. అసలు కానే కాదు. మీరు జన సైనికులందరూ మీ నాయకుడిని ప్రెషర్ చేసైనా ఈయనకి పార్టీ బాధ్యతలు కాస్త తక్కువ ఇవ్వమని చెప్పండి. మళ్ళీ మంత్రి కూడా కావాలంట. ఏం మురగబడిచిండన్నా మంత్రి. అంత మంత్రి అంత బాగా ఇది కావాలనుకున్నప్పుడు సమాజంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అకృత్యాలన్నింటి మీద స్పందించవచ్చుగా. సమాజంలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి వాటి మీద స్పందించవచ్చుగా. అబ్బే అల్లే అనసూయ కష్టం రాగానే లగెత్తుకుంటూ వచ్చాడు పెద్ద మగోడు. ఏం చేస్తాం? ఇంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు మరి. మన కర్మ. ఓకే, థ్యాంక్ యూ.